Hello everyone, welcome back to Job Buzz channel. సో 2026 రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ 2026లో నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఆల్రెడీ చాలా మంది అప్లై చేసుకున్నారు. సో మనం ఏం చేస్తున్నామంటే దాని సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఏం చదవాలి, ఐ మీన్ సిలబస్ గురించి, ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ వీడియోలో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏమేమి స్టేజెస్ ఉంటాయి, ఏ సిలబస్ చదువుకోవాలి అన్న దాని మీద ఈ వీడియో మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, లేదు అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో ఇందులో స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీకు చెప్పాలి. క్యాండిడేట్ అనేవాడు ఓన్లీ ఒక్క ఆర్ఆర్బిలోనే అప్లై చేయాలి. నెక్స్ట్ ఒక్క అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు మల్టిపుల్ ఆర్ఆర్బీస్కి అప్లై చేస్తే అన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వచ్చు. సో ఇంకా ఫ్యూచర్లో ఆర్ఆర్బీ ఇంకా ఆర్ఆర్సీ నోటిఫికేషన్స్కి మీకు డీబార్ కూడా చేస్తారు. సో మీరు కేర్ఫుల్గా చెయ్యండి సబ్మిట్ చేసే ముందు. సో ఇంకా మనం సెలక్షన్ ప్రాసెస్లోకి వస్తే 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ సిబిటి, సెకండ్ స్టేజ్ సిబిటి, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, సిబిఏటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. మనకి 5 స్టేజెస్ ఉంటాయి. సో ఇంకా ఎగ్జామ్ షెడ్యూల్, డేట్ అండ్ వెన్యూ, షిఫ్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు మీరు రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్స్ కానీ, ఎస్ఎంఎస్ఎస్ కానీ, లేదంటే ఆర్ఆర్బి వెబ్సైట్స్లో కానీ మీకు వస్తుంది, ఇన్ఫామ్ చేస్తారు. సో మనకి సిబిటి 1 ఫస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఓన్లీ స్క్రీనింగ్ మాత్రమే. ఈ సిబిటి 1 అనేది స్క్రీనింగ్ ఎగ్జామ్ మాత్రమే. సిబిటి 1 అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లో కౌంట్ అవ్వదు. సో దీని టైం వచ్చేసరికి డ్యూరేషన్ 60 మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 75, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 75. సో మీరు మార్క్స్ పర్ క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ అయితే దానికి ఒక 1 మార్క్ ఇస్తారు. సో అదే దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 పర్ రాంగ్ ఆన్సర్, అంటే 3 రాంగ్ ఆన్సర్స్ అయితే 1 మార్క్ మీరు గెయిన్ చేసుకున్న మార్కు లూజ్ అవుతారు. నార్మలైజేషన్, సో నార్మలైజేషన్ కూడా ఉంటుంది, మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో సిబిటి 1లో క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అంటే మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అంటే ఎంత వస్తే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది అనే దాని గురించి మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్. అన్రిజర్వ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 40% మార్క్స్ తెచ్చుకోవాలి. అదే ఓబీసీ అయితే 30%, ఎస్సీ అయితే 30%, ఎస్టీ అయితే 25%. సిబిటి 1 సిలబస్ వచ్చేసరికి 3 సెక్షన్స్ ఉంటాయి: మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్. సో మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఎస్ఐ, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఆల్జిబ్రిక్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్. సో ఈ టాపిక్స్ అన్నీ మ్యాథమెటిక్స్లో ఉంటున్నాయి. అదే మెంటల్ ఎబిలిటీలో అయితే అనాలజీస్, ఆల్ఫబెటిక్ సిరీస్, నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథ్స్, ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, కన్క్లూజన్స్, డెసిషన్ మేకింగ్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్. సో ఈ టాపిక్స్ అలా మెంటల్ ఎబిలిటీ సెక్షన్ కింద మనకి ఎగ్జామ్లో ఇవ్వబడుతుంది. సో ఇంకా జనరల్ సైన్స్ అనే సెక్షన్లోకి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్, అంటే మన 10th స్టాండర్డ్ లెవెల్లో మనం ఏం చదువుకున్నామో సో అవి బేసిక్స్ చదువుకుంటే సరిపోతుంది. సో ఇది సిబిటి 1 సిలబస్. ఇంకా సిబిటి 2 సెకండ్ స్టేజ్ సిబిటి, కంప్యూటర్ బేసిక్ టెస్ట్. సో సిబిటి 1 అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్కి కౌంట్ అవ్వకపోయినా మన సిబిటి 2కి షార్ట్ లిస్ట్ అవ్వాలంటే సిబిటి 1 అనేది మనం క్వాలిఫై అయ్యి ఉండాలి. ఐ మీన్ సిబిటి 2కి షార్ట్ లిస్ట్ అవ్వాలంటే సిబిటి 1 అనేది క్వాలిఫై అవ్వాలి. సో సిబిటి 1 కూడా ఇంపార్టెంటే. సో సిబిటి 2 అనేది ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours 30 minutes. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 175 minutes. ఈ సిబిటి 2లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసరికి 100 క్వశ్చన్స్. ఈ 100 క్వశ్చన్స్కి డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంటుంది. అదే పార్ట్ బి అయితే 75 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా సిబిటి 1లో ఎలా ఉంటుందో 1/3, ఇక్కడ కూడా 1/3 పర్ రాంగ్ ఆన్సర్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. నార్మలైజేషన్ కూడా ఉంటుంది, మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
పార్ట్ ఏ మాత్రం చాలా క్రూషియల్. ఎందుకంటే ఫర్దర్ స్టేజెస్‌కి అండ్ ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా కౌంట్ అవుతుంది. పార్ట్ బిలో మనం 35% అనేది క్వాలిఫై అవ్వాలి. అంటే 35% మార్క్స్ మీరు సెక్యూర్ చేస్తే మీరు క్వాలిఫై అవుతారు. సో, అన్ని కేటగరీస్ సేమ్ ఉంటాయి. పార్ట్ బి ఫైనల్ మెరిట్‌కి కౌంట్ అవ్వదు. కాకపోతే పార్ట్ బి అనేది క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ స్టేజ్‌కి మీరు వెళ్ళలేరు. సో, మీరు పార్ట్ ఏ మీరు క్రూషియల్. ఎందుకంటే ఫైనల్ పార్ట్ కాలిక్యులేట్ అయితది. ప్లస్ పార్ట్ బి అనేది కూడా క్రూషియలే. కాకపోతే ఫైనల్ పార్ట్‌కి కౌంట్ అవ్వదు. కాకపోతే నెక్స్ట్ స్టేజెస్‌కి వెళ్ళడానికి మీకు పార్ట్ బి కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. అది కూడా 35% మార్క్స్ సెక్యూర్ చేయాలి మీరు. సో, సీబీటీ 2 సిలబస్ ఏంటంటే సేమ్. ఇందులో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. కాకపోతే సీబీటీ 1లో ఉన్నట్టు మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అంటే సేమ్ సీబీటీ 1లో మ్యాథమెటిక్స్ టాపిక్స్ ఏమున్నాయో సీబీటీ 2లో కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ సీబీటీ 1కి ఏమున్నాయో సో దీనికి కూడా అవే ఉంటాయి. ఇంకా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టాపిక్స్ వచ్చేసరికి ఇంజనీరింగ్ డ్రాయింగ్, ప్రొజెక్షన్స్, వీవ్స్, యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, స్పీడ్, వెలాసిటీ, హీట్, టెంపరేచర్, basic electricity, levers, simple missions, occupational safety, environment, education, IT literacy. సో మీరు ఆల్రెడీ సిబిటి 1కి మ్యాథమెటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ కూడా మీరు నేర్చుకుని ఉంటారు కాబట్టి సో మీరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టాపిక్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏఎల్పి ఎగ్జామ్కి ఈ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తుంది. ఇంకా సిబిటి 2 పార్ట్ బి అనేది ట్రేడ్ సిలబస్. అంటే పార్ట్ బి అనేది క్వాలిఫై అయితే చాలు. సో, ఇందులో ట్రేడ్స్ మీద మీకు క్వెషన్స్ ఉంటాయి. సో, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కొస్తే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అనే డిసిప్లిన్‌లో ఈ ట్రేడ్స్ అనేవి మీకు కవర్ అవుతాయి. అంటే ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, వైర్‌మ్యాన్, ఆర్మేచర్, కాయిల్ వెండర్ అండ్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్. అదే ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కింద ఎలక్ట్రానిక్ మెకానిక్, మ్యాషన్స్, రేడియో అండ్ టీవీ ఈ ట్రేడ్ ఆప్షన్స్ అనేది ఇంక్లూడ్ అవుతాయి. సో, మెకానికల్ ఇంజినీరింగ్ అయితే ఫిట్టర్, మెకానిక్ మోటార్ వెహికల్, ట్రాక్టర్ మెకానిక్, మెకానిక్ డీజిల్, టర్నర్ మెకానిస్ట్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్. సో, ఇవి ఈ ట్రేడ్స్ అనేది ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ వచ్చేసరికి మెకానిక్, మోటార్ వెహికల్, ట్రాక్టర్ మెకానిక్, మెకానిక్ డీజిల్, ఏసీ మెకానిక్ ఇలాంటివి మీరు ఈ ట్రేడ్స్ అనేది ఇంక్లూడ్ అవుతది. పార్ట్ బిలో క్వాలిఫై అవ్వాలి. 35% అన్ని కేటగరీస్‌కి, అన్ని కమ్యూనిటీస్‌కి సేమ్. సో, 35% అనేది క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్. సో, కానీ ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి కౌంట్ అవ్వదు. కాకపోతే క్వాలిఫై అవుతేనే నెక్స్ట్ స్టేజ్‌కి మాత్రం మీరు వెళ్ళగలరు. సో, ఇంకా థర్డ్ స్టేజ్ వచ్చేసరికి సీబీఏటీ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. సీబీటీ 2 పార్ట్ ఏ మార్క్స్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. దేనికి? సీబీఏటీకి. బట్ పార్ట్ బి కూడా క్వాలిఫై అయ్యుండాలి. కాకపోతే సీబీటీ 2 అనేది పార్ట్ ఏ మార్క్స్‌ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో, ఇక్కడొచ్చేసరికి సీబీఏటీ దగ్గరకొచ్చేసరికి ఏఎల్‌పీ వేకెన్సీస్ ఎన్నున్నాయో దానికి 8 టైమ్స్ క్వా స్టూడెంట్స్‌ని క్వాలిఫైయింగ్ పర్సన్స్‌ని మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ సీబీఏటీ అనేది కమ్యూనిటీ ఆర్ కేటగరీ వైస్. సో, ఇది ఇంగ్లీష్‌లో అండ్ హిందీలో కూడా ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ మాత్రం ఈ సీబీఏటీలో ఉండదు. సో, ఇంక ఫైనల్ మెరిట్ లిస్ట్‌లోకొచ్చేసరికి కాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే సీబీటీ 2లో పార్ట్ ఏలో మార్క్స్ 50% వెయిటేజ్ తీస్తారు. సీబీఏటీ స్కోర్ వచ్చేసరికి 50% తీస్తారు. సో, ఇందులో ఏం కౌంట్ చేయరంటే సీబీటీ 1 మార్క్స్ కౌంట్ చేయరు. సీబీటీ 2 పార్ట్ బి కౌంట్ చెయ్యరు. బట్ అన్ని స్టేజెస్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే సీబీటీ 1 అనేది క్వాలిఫై అవ్వకపోతే సీబీటీ 2కి రాలేరు. సీబీటీ 2 పార్ట్ బికి క్వాలిఫై అవ్వకపోతే మీరు నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళలేరు. బట్ కాకపోతే సీబీటీ 2 పార్ట్ ఏ అండ్ సీబీఏటీ స్కోర్ అనేది మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో వాటి పర్సెంటేజ్‌ని కాలిక్యులేట్ చేస్తారు కాబట్టి. సో, ఇంకా ప్రిపరేషన్ స్ట్రాటజీ వచ్చేసరికి సీబీటీ 1ని మీరు లైట్‌గా తీసుకోకూడదు. ఎందుకంటే సీబీటీ 2కి వెళ్ళాలంటే సీబీటీ 1 క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీరు పక్కాగా రోజు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే సీబీటీ 1లో ఉంటుంది. సీబీటీ 2లో కూడా ఉంటుంది. సో, వాటి అనేది రిపీట్ అయితది. సో, ఇంకా 10థ్ లెవెల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ బేసిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సీబీటీ 1లో ఉంది కాబట్టి. ఇంకా సీబీటీ 2 పార్ట్ ఏలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌కి స్పెషల్ ఫోకస్ ఇవ్వండి. ఎందుకంటే మీకు సీబీటీ 1లోని మీకు బేసిక్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఉండదు.
CBT-2 క్వాలిఫై అవ్వాలంటే సో, ఈ టాపిక్స్ మీకు పక్కాగాన వచ్చి ఉండాలి. సో, మీరు దీన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంక పార్ట్ బి ట్రేడ్ సిలబస్ వచ్చేసరికి లాస్ట్ మినిట్‌లో మాత్రం స్టార్ట్ చేయకండి. ఎందుకంటే కొంచెం రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి డైలీగాన. CBT-2 పార్ట్ ఏ అండ్ CBఏటి ఫైనల్ మెరిట్‌లో ఒక డైరెక్ట్‌గా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి మీరు హై ప్రయారిటీ ఇచ్చి దాని మీద ఇంకా ఫోకస్ పెట్టాలి. సో, ఇది కంప్లీట్ ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ 2026 రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. సో, ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్‌కి ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతది. యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో, అఫీషియల్ లింక్ అప్లై లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఇచ్చాను. సో, మీరు చెక్ చేసుకోండి. రైల్వే జాబ్స్ కావచ్చు, ఎనీ జాబ్స్, ఎనీ అప్డేట్స్, రిక్రూట్మెంట్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్ కావచ్చు, అడ్మిట్ కార్డ్ అప్డేట్స్ కావచ్చు, ఎక్స్టెండెడ్ అప్డేట్స్ కావచ్చు, ఎనీథింగ్. సో, మన ఛానల్ అనేది మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాము. సో, జాబ్ బజ్ అనేది యువర్ గేట్‌వే టు ఎనీ జాబ్. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓన్లీ సిలబస్ ఇంకా సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్నే కాకుండా ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది అప్లై చేసుకుంటూ ఉంటారు కదా! సో, వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతది ఈ కంటెంట్. అండ్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ క్యూస్ కావాలన్నా, లేదంటే ఏదైనా బుక్స్, ఏదైనా నోట్స్, రిఫరెన్సెస్ అండ్ రిసోర్సెస్ ఏమైనా కావాలంటే మీరక్కడ కామెంట్ చేయండి. మేము అక్కడ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ ఇదే మన ఫస్ట్ వీడియో. లాంగ్ వీడియో. చూద్దాం ఏమవుతుందో. థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కంటెంట్ నచ్చితే సో, మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు మీకు వీలైతే.